लोकशंकरम् ओं नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय द्विट्कुर्याद्यद्विषे वैरी वैरिणेवा ततोऽधिकम् मिथ्याप्रणिहितं चित्तं पापीयोपायमाचरेत् ఆచరేత్ ఆహరేత్ అని రెండు పాఠాలు ఉన్నాయి. సో చిత్తము ఈ చిత్తము ఈ శ్లోకంలో పాపీయ అంటే సుతరాము పాప ధోరణి కలది. తర్వాత శ్లోకంలో అదే చిత్తము సమ్యక్ ప్రణిహితం చక్కగా నిగ్రహించబడినది. కాబట్టి కాంట్రాస్ట్ చెప్తున్నారు. ముందు నెగిటివ్ చెప్పి పాపపు ధోరణితో నిండిన చిత్తము ముందు చెప్పి చక్కగా నిగ్రహించబడిన చిత్తమును తర్వాత చెప్తున్నారు. సో 42 మిథ్యా ప్రణిహితం చిత్తం అంటే తప్పుదారిని నడిపించబడే చిత్తము. తప్పుదారిని నడుస్తూ ఉంటుంది. అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మానవాళికి ఉన్న ఒకే ఒక సమస్య చిత్తం. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇది కూడా వైరస్ ప్రాబ్లం కాదు, చిత్తము ప్రాబ్లమే. అదేమిటి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పెట్టరండి అంటారు, వీళ్ళు పెట్టరు. కాంగ్రిగేషన్ వద్దురా అంటారు, వీళ్ళు కాంగ్రిగేషన్ చేస్తారు. వాళ్ళు ఏది వద్దంటే అది చేస్తారు. ఏది వైరస్ వ్యాప్తికి సహకరిస్తుందో దాన్ని మానేయండి అని వాళ్ళు చెప్తే వీళ్ళు పని కట్టుకుని అదే నడిపిస్తారు. దీనికి అసలు మనకి సమ్ రిలీజియస్ గ్రూప్ ఇన్ ఢిల్లీ మనం చూసాం. వాళ్ళ కారణంగా చాలా వ్యాప్తి చెందింది. తమిళనాడులో కూడా పెద్ద పెద్ద ప్రొసెషన్స్ చేసుకుంటూ పోయారు. పెద్ద పెద్ద ప్రొసెషన్స్. ఇప్పుడు వీళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పెట్టినప్పుడు కర్ఫ్యూని వైలేట్ చేసి పెద్ద పెద్ద ప్రొసెషన్స్, దేవుడి ప్రొసెషన్స్, మొత్తం గ్రామం అంతా ఆ బస్తీ అంతా దాంట్లో పార్టిసిపేట్ చేయడం, రోడ్ల మీద పడి డ్యాన్సులు చేయడం, ఒకళ్ళు తోసేసుకోవడం అంతా కూడా తమిళనాడులో. తర్వాత నిన్న న్యూస్లో చూపించాడు చేపల పండుగ. లుక్ ఎట్ దాట్. సొసైటీ ఎంత ప్రిమిటివ్ సొసైటీ చూడండి. చేపల పండుగ ఏమిటి? ఆ ఊరిలో ఒక చెరువు ఉంది. చెరువు అంటే మురికి నీటి మడుగు అని అర్థం. దాని జోలికి ఎవడూ వెళ్ళడం. అది మురికి నీటితో ఉంటుంది. దాంట్లో ఏవో చేపలు బతుకుతూ ఉంటాయి. వీళ్ళందరూ గ్రామం వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎవడికి జాతరైన పరికరాన్ని వాడు పట్టుకెళ్ళిపోయి దాంట్లో ఉన్న చేపలని పట్టుకు తెచ్చుకోవడం. ఆ గ్రామం అందరూ దాంట్లోనే ఉన్నారు, ఆ మడుగులో, ఆ మురికి నీటిలో. అది పండగ, చేపల పండుగ అని పేరు దానికి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? విదేశాలకు వెళ్ళి హిందూ ధర్మము విశ్వగురువు, ఈ స్థాయికి చెందిన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదు, మిగతా ధర్మములు మన ధర్మము కంటే చాలా తక్కువ స్థాయివి, అబ్రహామిక్ ఫెయిత్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా వాటిలో ద్వైతం చాలా ఎక్కువగా ఉంటుంది, అవేమో మనిషిని తక్కువ చేసి చూపిస్తాయి, దేవుణ్ణి ఇలా చూపిస్తాయి అలా చూపిస్తాయి అని మనం ఉపన్యాసాలు చెప్తాం అక్కడికి వెళ్ళి. పార్ట్లీ కరెక్ట్. బట్ విమానం ఎక్కి వెనక్కి వచ్చి హైదరాబాద్లో విమానం దిగేప్పటికి అవన్నీ కూడా ఇవాపరేట్ అయిపోయి ఒక ప్రిమిటివ్ సూపర్స్టిషస్ అన్రూలీ సొసైటీ మీకు దర్శనమిస్తుంది. అక్కడ లా అనేది ఎవడు పాటించడు, చాలా అన్రూలీగా ఉంటారు. హైలీ వైలెంట్ సొసైటీ, కాన్ఫ్లిక్ట్ రిడన్ సొసైటీ, హైలీ డివైడెడ్ అండ్ హెటెరోజీనియస్ సొసైటీ. అది మనకి దర్శనమిస్తుంది. మనం బయటికి వెళ్ళి చెప్పే ఉపన్యాసాలు చూడొస్తే ఎక్కడ కోటలు దాటిపోతాయి, మాటలు కోటలు దాటుతాయి, చేతలు అంటే సామెత. సో ఈ విధంగా
ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ కరోనా వైరస్, ది ప్రాబ్లమ్ ఈజ్ ద మైండ్. హ్యూమన్ మైండ్ ఈజ్ ది ప్రాబ్లం. దట్ ఈజ్ ది ప్రాబ్లం. కరోనా వైరస్ ప్రాబ్లం కాదు. అసలు హ్యూమన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మైండ్ ప్రాబ్లమ్సే. అవి మైండ్ క్రియేట్ చేసినటువంటి ప్రాబ్లమ్సే. సో మైండ్ని మీరు గుడ్ యూస్ చేస్తే, మంచిగా యూస్ చేస్తే అది మనల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది. అదే మైండ్ని బ్యాడ్గా యూస్ చేస్తే అది మనల్ని సంసారంలో బంధిస్తుంది. వాట్ ఈజ్ ది రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్? మిథ్యా ప్రణిహితం చిత్తం, రాంగ్ డైరెక్షన్లో నడిపించబడే చిత్తము, మిథ్యా ప్రణిహితం. సో దాన్ని అర్థం చేసుకోవాలి. మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక తల్లికి కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఆ తల్లి ఆ దొంగతనములు చేసి వాడు పట్టుకొచ్చిన వస్తువుల మీద ఉండే లోభం చేత ఎంకరేజ్ చేయటం మాట ఎలా ఉన్నా డిస్కరేజ్ అయితే చేయలేదు. నాయనా మనం దొంగతనం చేయకూడదురా, నువ్వేదో ఆనపకాయ ఏదో దొంగతనం చేసి పట్టుకొచ్చావు, ఇది వాళ్ళకి ఇచ్చేసిరా అని చెప్పాలి. ఇంట్లో కూర లేకున్నా సరే అలా చెప్పి ఉండాల్సింది ఆవిడ. అలా చెప్పలేదు. సమయానికి కూర లేని టైంకి వీడు ఏదో ఆనపకాయ ఏదో పట్టుకొచ్చాడు, ఎక్కడి నుంచి పట్టుకొస్తేనేమి అని సంతోషంగా వండేసి కూర వండేసి ఆ రకంగా చేసింది ఆవిడ. ఆఖరికి వాడు పెద్ద దొంగతనం ఒకటి వాడికి అదే వృత్తి కింద తయారైంది. ఒక పెద్ద దొంగతనం ఒకటి చేసే ప్రయత్నం చేసి వాడు జైల్లో పడ్డాడు. అప్పుడు తల్లి వెళ్ళి ఏడుస్తూ చూడడానికి వెళ్ళింది. అంటే వాడు అంటాడు, ఏడుస్తూ చూడడానికి వచ్చావు, నేను దొంగతనం చేసినప్పుడు కనుక నీవు నన్ను మందలించి ఒక లెంపకాయ కొట్టుంటే నేను ఈనాడు జైల్లో ఉండేవాడిని కాదు, నేను చెడిపోవడానికి నువ్వే కారణము అని తల్లిని చీవాట్లు పెడతాడు. ఇది కథ. ఆ మనస్సుని మీరు ఎలా తర్ఫీదిస్తారు? మీరే తల్లి, మనస్సే కొడుకు. మీరు ఎలా తర్ఫీదిస్తారు? కాబట్టి రాంగ్లీ యూజ్డ్ మైండ్ versus properly used mind. That is the main thing. హ్యుమానిటీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మిస్యూజ్ ఆఫ్ మైండ్ వల్లనే వస్తున్నాయి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషను ప్రాపర్ యూజ్ ఆఫ్ మైండ్ మాత్రమే. దట్ ఈస్ ది ఫస్ట్ థీసిస్. ఓకే, దెన్ కమ్స్ ది క్వశ్చన్, మిస్యూజ్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటి? మిస్యూజ్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటంటే లోభము, కామనలు, వాటి నుండి పుట్టేటువంటి భయము, ఈ ఇమోషన్స్ని మనం కలిగించుకుని వాటిని క్రియేట్ చేసుకుని వాటితోటి జీవిస్తూ వాటి చేత ఇన్స్పైర్ చేయబడే పనులను చేస్తూ, కర్మలను చేస్తూ, పనులు అంటే లౌకికమైనవి కావచ్చు, దేవుళ్ళను ఆరాధించుట కూడా కావచ్చు. ఆ విధంగా మీరు మైండ్ని వినియోగించుటయే రాంగ్ యూజ్ ఆఫ్ మైండ్. లోభము, కామనలు, భయము, వీటిని కలిగి ఉండుటయే రాంగ్ యూజ్ ఆఫ్ మైండ్. రైట్ యూజ్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటో తెలుసిన? ప్రేమ, సత్యము అని రెండు మాటలు ఉన్నాయండి. లోకంలో ఇతరులతో వ్యవహరించేటప్పుడు ప్రేమ, జీవితమును ముందుకు నడిపించుకునే సందర్భంలో సత్యము. కాబట్టి మైండ్ ఎలా ఉండాలి? లోక వ్యవహారంలో ప్రేమకు సహకరించేదిగా ఉండాలి. జీవిత లక్ష్యం సందర్భంలో సత్యాన్వేషణకు సహకరించేదిగా ఉండాలి. సోషల్ ఇంటరాక్షన్స్, ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్లో మైండ్ షుడ్ సర్వ్ లవ్. జీవిత లక్ష్యము అనే సందర్భంలో మైండ్ షుడ్ సర్వ్ ద డిస్కవరీ ఆఫ్ ద ట్రూత్. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములు మొదలైన దిశలో మైండ్ మనకి సహకారాన్ని అందివ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మైండ్ని రైట్ యూజ్లో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ప్రశ్న ఉన్నది. ఎలాగంటే మైండ్ ఆ సీకింగ్, అంటే నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి దృష్టిని విడిచిపెట్టే విధంగా మనం మైండ్కి తర్ఫీదుని ఇవ్వాల్సి ఉంటుంది. యూ షుడ్ స్టాప్ సీకింగ్. మీరు తర్ఫీదు ఇవ్వకపోతే మైండ్ అలాగా
లోకంలో ఉండే భోగముల యొక్క అన్వేషణలో పడిపోతుంది. ఎప్పుడైతే మైండ్ అలాగే ఇది కావాలి అది కావాలి అనే ఆ వాంటింగ్ సెన్స్ అంటారు, దాంట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ మైండ్ ఏం చేస్తుందంటే ఒక ఘర్షణను నిర్మాణం చేస్తుంది, లోపల ఒక కాన్ఫ్లిక్ట్ను నిర్మాణం చేస్తుంది. అదే బయట చేష్టల యందు మాటల యందు ప్రకటమవుతూ సమాజ వాతావరణాన్ని, కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కానీ సపోజ్ మైండ్ని మీరు ఎలా తయారు చేస్తారంటే నో సీకింగ్, ఇది కావాలా అది కావాలనే ఫీలింగ్ ఏమి ఉండదు. యు ఆర్ నాట్ సీకింగ్ ఎనీథింగ్. అంటే భిక్ష రహన్ సహన్ దాని గురించి నేను చెప్పట్లేదు. మీరు ఇతరుల నుండి, కుటుంబ సభ్యుల నుండి కానీ, సమాజం నుండి కానీ, దేవుడి నుండి కానీ మీరు దేనిని కోరుటలేదు. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, అటువంటి మనస్సు, అటువంటి నిష్కామమైన మనస్సు ఘర్షణను సృష్టించుట మానివేస్తుంది. ఎందుకంటే ఘర్షణలన్నీ కూడా ఆ సెన్స్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ, ఆ సెన్స్ ఆఫ్ వాంట్, నాకు ఇది కావాలి, నాకు ఇది లేదు. ఇప్పుడు మనకు కొంతమంది సమాజంలో కనపడతారు, నాకు డైమండ్ నెక్లెస్ లేదు అని అలాగే కుమిలిపోతూ ఉంటారు. నా పక్క ఆవిడికి డైమండ్ నెక్లెస్ ఉంది, నాకు డైమండ్ నెక్లెస్ లేదు. పురుషులకు కూడా ఇలాగే వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి. నా కొలీగ్కి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు. నేను వాడు కాలేజీలో కలిసి చదువుకున్నాం, వాడు ప్రిన్సిపాల్ అయ్యాడు, నేను ఇంకా లెక్చరర్ కానీ ఏడుస్తున్నాను అని అలా కంపారిజన్. ఆ కంపారిజన్ నుంచి కోరికలు, తర్వాత క్రేవింగ్స్ ఉంటాయి. క్రేవింగ్స్ అంటే నాకేమో గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, నాకు పిజ్జా అంటే ఇష్టం, లేకపోతే నాకు ఎంజీఆర్ సినిమాలు అంటే ఇష్టం. అంటే ఇటువంటి క్రేవింగ్స్ ఏవో పెట్టుకోవడం. ఈ క్రేవింగ్స్ ద్వారా, ఈ కోరికల ద్వారా మనస్సు చాలా ఎక్కువ స్థాయిలో ఘర్షణ వాతావరణాన్ని లోపల నిర్మాణం చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సీకింగ్ అనే దానిని పక్కన పెట్టేశారో, అంటే ఇంకా నో మోర్ క్రేవింగ్స్, నో మోర్ వాంట్స్ అనే స్థితికి మీరు మనస్సును ఎప్పుడైతే తీసుకెళ్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఆ మనస్సు ఇంకా ఘర్షణను సృష్టించుట, కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయుట మానివేస్తుంది. అప్పుడు ఆ మనస్సులో ఒక చక్కని నిశ్శబ్దము నెలకొంటుంది. ఆ నిశ్శబ్దమునకు జ్ఞానము తోడవుతుంది. నిశ్శబ్దముగా ఉన్న మైండ్లో మాత్రమే జ్ఞానము ఉదయించగలుగుతుంది. నిశ్శబ్దంగా లేని మైండ్లో జ్ఞానము పుట్టదు. ఇప్పుడు ఒకటి మైండు చాలా ఆందోళనతో నిండి ఉంటే వాడికి ఏమర్థం అవుతుందో, వాడికి ఏ జ్ఞానము కలుగదు. మీరు మ్యాథమెటిక్స్ క్లాస్లో కూర్చోవాలన్నా కూడా మీ మనస్సు నిశ్శబ్దంగా ఓపెన్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనస్సు ఘర్షణలను సృష్టించడం మానేసిందో, తద్వారా అది నిశ్శబ్దము వైపు పయనిస్తూ ఉన్నదో, అటువంటి మనస్సులో జ్ఞానము ఉదయించును. ఆ విధంగా మీరు మైండ్ని తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ విధంగా దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్ను ఫాలో అయ్యి ఆ విధంగా మనస్సును తర్ఫీదు చేసినప్పుడు మాత్రమే ఆ మనస్సులో ఆ అప్రమేయమైన ఆత్మ, అంటే దేనిని మీరు ప్రమాణములతో కొలువలేరో, కొలువజాలరో, కొలుచుట అంటే మెషర్, ద ఇమ్మెషరబుల్, ద ఇన్కన్సీవబుల్, అది దట్ కమ్స్ టు లైట్. ఆ ఆత్మస్వరూపము, అదే దైవము అంటే అదే బుద్ధుడు. ఆ బుద్ధుడు ప్రకాశిస్తాడు అటువంటి మనస్సులో. కాబట్టి ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద మైండ్. కనుక మైండ్ని తప్పుదారిలో పడకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మిథ్యా ప్రణహితం చిత్తం, ఇక్కడ నెగిటివ్ చెప్తున్నారు ఆయన, తర్వాతి శ్లోకంలో పాజిటివ్ చెప్తారు. తప్పుదారిలో పడిన మైండ్ మీకు చాలా పెద్ద అపకారం చేస్తుంది అంటున్నారు ఆయన. ఎలాంటి అపకారం చేస్తుందంటే, దృష్టాంతం ఏంటంటే, ద్వేషించేవాడు తను ఎవరిని ద్వేషిస్తున్నాడో వాడికి అపకారం చేస్తాడు. ద్విషే, ద్వేషించేవాడు ద్వేషించేవానికి అపకారం చేస్తాడు. అంతకంటే ఎక్కువ అపకారము ఈ మైండ్ చేస్తుంది. మిథ్యాప్రణహితం చిత్తం. వైరి అంటే వైరము గలవాడు
తన శత్రువుకి అపకారం చేస్తాడు. అంతకంటే ఎక్కువ అపకారము ఈ మైండ్, ఈ విధముగా డిసిప్లిన్ లేని మైండ్ నీకు చేస్తుంది సుమా, జాగ్రత్త అని చెప్తున్నారు ఆయన. దీన్ని తరచుగా భగవద్గీతలో నేను కోట్ చేస్తూ ఉండే శ్లోకం ఒకటి కలదు, తరచుగా కోట్ చేసే శ్లోకం. అదేమంటే, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మ ఇవ శత్రువత్. అక్కడ ఆత్మ అంటే దేహము మనస్సు, అనాత్మన అంటే మధ్యమ పదలోప సమాసం, అజితాత్మన అని భాష్యకారులు. అక్కడ జిత అనే మాట లోపించింది. కాబట్టి అజితాత్మన అంటే ఎవడైతే మనస్సుని తన వశములో పెట్టుకునలేదో వాడికి ఆ మనస్సు శత్రువు వలె పనిచేయును. దేహము కూడా అంతే. ఎవడైతే దేహమును వశములో పెట్టుకునలేదో వానికి ఆ దేహము శత్రువు వలె పనిచేయును అని ఈ శ్లోకాన్ని మనకు 6వ అధ్యాయంలో ప్రారంభంలో ఉంది, మధ్య ఎక్కడో బిగినింగ్లోనే ఉంది. అది చాలా మంచి శ్లోకము. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఆత్మ అంటే దేహము మనస్సు. సరిగ్గా ఇక్కడ సరే అదే భాష, అదే తాత్పర్యంతో ఆయన చెప్తున్నారు. సో కాబట్టి మనస్సు విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంది. మీకు ఏ ఏ అంశములు మీ మనస్సు యొక్క శాంతిని డిస్టర్బ్ చేస్తున్నాయి అనేది మీరు ఆ మనస్సును పరిశీలించి, మనస్సును వాచ్ చేసి, యూ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్. వాటిని లిస్ట్ అవుట్ చేసుకు పెట్టుకోవాలి. 1 2 3 4 ఏవో 3 4 ఉంటాయి. వీటిని కనుక మనం టచ్ చేస్తే, అంటే వాటి గురించి సంకల్పించటం ఆరంభిస్తూనే మనస్సు ఆందోళనకు గురవుతుంది. దాని యందు ఒక క్రేవింగ్ అంటే కోరిక బయలుదేరవచ్చు, లేదా భయము పుట్టవచ్చును, లేదా ద్వేషభావము కలుగవచ్చును. ఆ రకంగా ఏవో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిని అవి మనస్సులో అవి తీవ్రమైన చలనమును కలిగించి మన యొక్క శాంతిని అవి డిస్టర్బ్ చేస్తున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఒక లాగ్ కింద పెట్టుకుని వాటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, వాటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫలానా వాడితోటి మీరు ఫోన్ చేసి మాట్లాడారనుకోండి, తప్పనిసరిగా అది కాన్ఫ్లిక్ట్లోకే వెళ్తుంది, మనస్సుకు ఆందోళనే కలుగుతుంది అని ఆ విధంగా మీకు అనుభవం ఉన్నట్లయితే వాడితోటి ఫోను వ్యవహారం మానేయాలి. వాడితో అసలు ఈ సకల వ్యవహారములు మానేయాలి. తర్వాత ఆస్తిపాస్తుల విషయంలో ఏదైనా తేడా వచ్చి బ్రదర్స్ మధ్యన ఇత్యాదిగా, తద్వారా మనస్సు చాలా ఖేదమును క్షోభను పొందుతున్నది అన్నట్లయితే ఆస్తిపాస్తుల యొక్క విషయాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి, దాంట్లో కొంత నష్టం వచ్చినా సరే ఏదో ఒక సముచితమైన రీతిలో సెటిల్ చేసి పారేసుకుని వాళ్ళతోటి వివాదం పెట్టుకోకుండా వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేసి మనకి ఏది లభిస్తే తీసుకుని మనం ఇంకా ఆ ప్రసక్తి పెట్టుకోకుండా, ఇంకా ఇష్యూ లేకుండా మనం చేసుకుని చక్కగా విశ్రాంతిగా ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. అంతే తప్ప మీరు వైపునేమో ధ్యానాలు, పూజలు, అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు, ఇంకోవైపున తమ సోదరునితో ఆస్తిపాస్తుల తగాదాలు కూడా నడిపిస్తూ ఉంటారు, కోర్టులో కేసులు నడిపిస్తూ ఉంటారు, ఆ కేసుల్లో నెగ్గడానికి రామాయణం పారాయణలో అవి చేయిస్తూ ఉంటారు. దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి చాలా తప్పది. అలా తయారైపోయింది సమాజం. అలా ఎందుకు తయారైందంటే ద మిస్యూజ్ ఆఫ్ ది రిలిజియన్ అని సరిగ్గా అర్థం చేసుకోకుండా మిస్యూజ్ చేయడంలో పడిపోయింది. దీనికి ప్రీస్ట్ క్రాఫ్ట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. నేను ప్రీస్ట్నేమీ అంటలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ప్రీస్ట్. ఓసారి ఒక చిత్రమైన సంభాషణ జరిగింది. ఒకతను ఒక యంగ్ మ్యాన్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి, ఓ ప్రీస్ట్ ఉండేవాడు, పురోహితుడు, ఆయన్ని విసిగించేవాడు. ఆయన అడిగేవాడు, దేవుడు అంటే ఏమిటి, ఈ సృష్టిని దేవుడు ఇలా ఎందుకు సృష్టించాడు, దీన్ని ఇంతకంటే బెటర్గా సృష్టించి ఉండొచ్చు కదా, ఇలాంటి ప్రశ్నలు ఏవో అడిగేవాడు. అంటే పురోహితుని అడిగితే తెలుస్తుంది అని వాళ్ళకు ఒక అభిప్రాయం. అంటే ఆయన చెప్పలేకపోయి, ఆయనకి ఏం తెలుసు పాపం, ఆయనకి తెలిసేది కాదు.
వీడు మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇటువంటి సృష్టికి సంబంధించిన చాలా గంభీరమైన ప్రశ్నలు ఏవో వేస్తూ ఉండేవాడు. ఆఖరిని ఓ రోజు చెప్పాడు ఆయన వీడికి, నువ్వు నన్ను ఎందుకురా పీడిస్తావు, నాకు తెలియదురా బాబు. వీడు దేవుడు అనగానేమి అని ప్రశ్న వేసేవాడు. నాకు తెలియదురా అది, నాకు తెలియదు. అతను ఆయన పాపం ఓపెన్గా చెప్పాడు, నాకు దేవుడు అంటే ఏమిటో తెలియదు, ఆయన ఈ సృష్టి ఎందుకు చేశాడో నాకు తెలీదు, ఈ సృష్టి ఏ విధంగా ప్రళయంలోకి పోతుందో అసలే తెలీదు, నాకు తెలుసున్నదల్లా పూజ, ఆ పూజ లేకపోతే నాకు బ్రతుకు లేదు. నేను కొన్ని తరముల నుండి పూజ చేసి మేము బతికాము. ఇప్పుడు పూజ చేయటం మానేసి మెకానిక్ షాపో లేకపోతే టైర్ రిపేరింగ్ షాపో పెట్టుకుని బతకమంటే నా వల్ల అవ్వదు. నేను ఈ పూజ తప్ప ఇంకే పని చేయలేను. ఆ పూజ ద్వారా నాకు రోజుకి 10 రూపాయలు వస్తాయి. నేనేదో పెళ్ళాం పిల్లలతో కాలక్షేపం చేసుకుంటున్నాను. నాకు దేవుడి గురించి ఏమీ తెలియదు, నువ్వు నా వెంట పడ్డావేమిటి అని చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? దట్ ఈజ్ వాట్ ఏ ప్రీస్ట్ ఈజ్. ప్రీస్ట్కి దేవుడి గురించి ఏమీ తెలియదు. హీ డజంట్ నో. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్. ప్రీస్ట్కి తెలుసున్నది పూజ మాత్రమే. ద రిచువల్ హీ నోస్. హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్. అండ్ దెన్ మీరు కనుక ఆ రిచువల్ని అతని నుంచి తీసేస్తే అతనికి ఇంకా ఒక జీవన విధానం ఏమీ లేదు. అతను జీవించగలిగిన విధానం అది ఒక్కటే, ఇంకొకటి ఏమీ చేయలేడు. ఆ జెనెటిక్ కోడ్లోనే తేడా వచ్చేసింది. అది పారంపర్యంగా అతను పూజ చేయడానికి మాత్రమే పనికొస్తాడు అతను. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ సిచ్యువేషన్. అంచేతను వాళ్ళని నిందించటం ఎందు తాత్పర్యము లేనే లేదు. సో ద ప్రీస్ట్ క్రాఫ్ట్ అని అంటూ ఉంటాను, అది అలా డెవలప్ అయింది. వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక రిచువల్ని పెడతాడు, పెడితే 10 రూపాయలు వస్తాయి. మీరేమనుకుంటారు, రిచువల్ ద్వారా మన కోరికలు తీరిపోతాయని మీరు అది మీ తప్పు, అది ప్రీస్ట్ తప్పు కాదు. కాబట్టి ఆ మతం వల్ల తయారైంది. మతం ఏమైపోయిందంటే బుద్ధుడు మొదలైన మహాత్ముల యొక్క బోధలను పెడచెవిని పెట్టిన కారణంగా మతం వల్ల తయారైంది. అంచేతనే మతం ఎవరిని ఇన్స్పైర్ చేయలేకపోతుంది. ఈ మతం నుంచి ఇంకో మతానికి నడిచి వెళ్ళిపోతుంటే ఆపలేకపోతుంది. ఎందుకంటే ఇట్ లాస్ట్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్. అసలు ఏన్షియంట్ రిలిజియన్స్ అన్నిటికీ ఈ ప్రాబ్లం ఉంటుందని సోషియాలజిస్టులు చెప్పారు. ఏన్షియంట్ రిలిజియన్లో ద బర్డెన్ ఆఫ్ హిస్టరీ, ది బర్డెన్ ఆఫ్ టైమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అక్యూములేటెడ్ రిచువల్స్, ది బర్డెన్ ఆఫ్ ఫార్మ్స్, మల్టిపుల్ ఫార్మ్స్, దట్ ఈస్ ది బర్డెన్ విచ్ హ్యావ్ అక్యూములేటెడ్ ఓవర్ ఎ టైమ్. ఈ బర్డెన్ ఆఫ్ హిస్టరీ, బర్డెన్ ఆఫ్ ఫార్మ్స్, బర్డెన్ ఆఫ్ రిచువల్స్, ఇది ఏన్షియంట్ రిలిజియన్స్కి ఈ బర్డెన్ ఉంటుంది అని సోషియాలజిస్టులు చెప్పారు. ఈ బర్డెన్ కారణంగానే ఏన్షియంట్ రిలిజియన్స్లో ట్రాన్స్ఫర్మేటివ్ పవరు అది అంతరించిపోయినది అని చెప్పారు ఫిలాసఫర్స్ చెప్పిన మాట. అంచేతనే మీరు దేవాలయానికి వెళ్ళి పూజలో చేసి వస్తారే తప్ప ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి దానికి సంబంధం తెగిపోయింది. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి మనస్సుని ఈ మనస్సు యొక్క మతాన్ని, మనస్సుని శుద్ధి చేసే, మనస్సులో పరివర్తన తీసుకొచ్చే శక్తి మతానికి లేకుండా అయిపోయింది. దట్ ఈస్ ది మిస్ఫార్చ్యూన్. కాబట్టి జనులు ఊరికే మతం అని అల్లరి చేయటం కాదు, దాన్ని మైండ్ని ముందు సెటరైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ అంశములు మనస్సు యొక్క శాంతిని డిస్టర్బ్ చేస్తాయో వాటినన్నిటినీ కూడా దూరంగా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మిథ్యాప్రణిహితం చిత్తంకి ఇంకొక దృష్టాంతం కూడా, ఇంకొక ఇష్యూ కూడా మనం గమనించదగ్గది. ఇమోషనల్ రియాక్షన్ అని ఒకటి ఉన్నది. అంటే ఎదుటివాడు మేక్స్ అన్ అప్రోచ్, an ఇమోషనల్ అప్రోచ్ చేస్తాడు, యు రియాక్ట్ టు దాట్. ఇమోషనల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇంటెన్స్ అటాచ్మెంట్ రూపంగా ఉంటుంది. దట్ ఈజ్ అన్ ఇమోషనల్ రియాక్షన్. వీడు నా కొడుకు, వీడే నా ప్రాణము, వీడే నా జీవితము అంటూ అలాగంటే ఇంటెన్స్ అటాచ్మెంట్.
లేకపోతే కూతురు, లేకపోతే మనవడు ఇత్యాది. తర్వాత అదొక వన్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ రియాక్షన్. అది చాలా మంచిది అనుకుంటారు చాలామంది. అదేం మంచిది కాదు. ఇమోషనల్ యు షో లవ్ అండ్ డూ సర్వీస్, అది మంచిది. అంతేకాని ఇమోషనల్ రియాక్షను అది ఎన్నడూ మంచిది కాదు. తర్వాత దీనికంటే కూడా ఎక్కువ హానికరమైనది ఇమోషనల్ రియాక్షన్ ఇన్ ద నెగిటివ్ సెన్స్లో. వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను తిరగబడి 4 తిట్టొస్తాను. వాడు నాకు అపకారం చేశాడు కాబట్టి వాడికి 4 రెట్లు అపకారం చేస్తాను. వాడి మీద కుట్ర పన్నుతాను, వాడిని ద్వేషిస్తాను, వాడితోటి వాడు వచ్చినట్లయితే కోపంగా మాట్లాడడం, వాడిని తిట్టి పంపించేయడం, ఇటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ ఇవి ఎందుకు పుడతాయి? ఇమోషనల్ రియాక్షన్స్ ఎందువల్ల పుడతాయంటే, ఒకటి అజ్ఞానము తెలియకపోవడం, ఇమోషనల్ రియాక్షన్స్ ఆర్ బ్యాడ్ అనే జ్ఞానము లేకుండా. 2 తెలిసి కూడా ప్రమాదము వల్ల పుడతాయి. మనం ప్రమాదం అన్నది ఒకటి చూసినాము. అంటే సరైనటువంటి దృష్టి పెట్టకపోవటము, పొరపాటు, అలవాట్లో పొరపాటు, అదంతా ప్రమాదం. ఈ ప్రమాదం వల్ల కూడా ఇమోషనల్ రియాక్షన్స్ మనకు వస్తాయి. కాబట్టి ఇటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నడూ మంచివి కావు, ఏనాడు మంచివి కావు. ఇమోషనల్ రియాక్షన్స్, ది సో కాల్డ్ పాజిటివ్ రియాక్షన్స్, లైక్ ఇప్పుడు గురువుగారు కనబడ్డారనుకోండి, గురువుగారి మీద ప్రేమతోటి అలాగా కరిగిపోయి వెళ్ళిపోయి కాళ్ళ మీద అడ్డంగా పడిపోయి దండాలు పెట్టేసి కళ్ళ మీద నీళ్లు పెట్టేసుకోవటం, దట్ ఈజ్ అన్ ఇమోషనల్ రియాక్షన్ విచ్ ఈజ్ నాట్ గుడ్. తర్వాత అదే గురువుగారితో మాట వచ్చిందనుకోండి, ఆయనతో వెళ్ళి కొట్లాడడం, అది ది ఆపోజిట్ రియాక్షన్, ఇట్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి మిథ్యాప్రణిహితం చిత్తంలో ఇమోషనల్ రియాక్షన్స్ వస్తాయి, అవి చాలా హానిని కలిగిస్తాయి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా దూరం పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనస్సు శుద్ధంగా ఉన్నట్లయితే ఆత్మస్వరూపం దాంట్లో ప్రకాశిస్తుందండి. మనస్సు అద్దం వంటిది. అద్దం మలినంగా ఉన్నట్లయితే దాంట్లో మీ ముఖం ప్రతిఫలించదు సరిగ్గా. మీరు చక్కగా ఒక తడిగుడ్డ తీసుకుని అద్దానంతని క్లీన్ చేసి పెట్టుకుంటే మీ ముఖం దాంట్లో మీకు స్పష్టంగా కనపడుతుంది. అంతే దృష్టాంతం. మీ మనస్సు మిథ్యాప్రణహితం కానంత వరకు దాని యందు ఈ నెగిటివిటీ, ఈ రాంగ్ నోషన్సు, రాంగ్ ఐడియాసు, రాంగ్ డిజైర్స్, రాంగ్ ఫియర్స్, సూపర్స్టిషన్స్, వెరీ డేంజరస్ అవి. ఇవన్నీ మనస్సులో ఉన్నంత వరకు అది మకిలి అద్దం ముందు నిలబడి ముఖం చూసుకున్నట్లే మీ ఆత్మస్వరూపము మీకు ప్రకాశించదు. వీటన్నింటినీ తీసేసి మనస్సుని సైలెంట్గా ఇవన్నీ తీసేస్తే మనస్సు శాంతంగా ఉంటుంది. దాన్ని న్యాచురల్ స్టేట్ అని వర్ణించారు. మనస్సుకి న్యాచురల్ స్టేట్ ఈజ్ సైలెన్స్ అని వర్ణించారు. మనస్సుని 2 రకాలుగా చెప్పారు. ఒక మనస్సు నీరు వంటిది, కలిచి వేసినట్లయితే మళ్ళీ న్యాచురల్ స్టేట్కి రావడానికి చాలా టైం పడుతుంది. అది అన్ట్రైన్డ్ ఇంప్యూర్ మైండ్. ఇంకో మైండ్ తేనె వంటిది, కలిచి వేసినట్లయితే దాన్ని న్యాచురల్ స్టేట్కి చాలా తొందరగా వచ్చేస్తుంది. అది ప్యూర్ ట్రైన్డ్ మైండ్, డిసిప్లిన్డ్ మైండ్. కాబట్టి అలా ఏదైనా ఒక స్టిమ్యులస్, ఒక ప్రొవకేషన్ ఉన్నప్పుడు మనస్సు కొంత కలత చెందినా తేనె ఎలా అయితే మళ్ళీ తన సహజ స్థితికి తొందరగా వచ్చేస్తుందో, ఆ విస్కాసిటీ కారణంగా ఆ మైండ్ కూడా ఆ ట్రాన్స్పరెన్స్ కారణంగా శాంతమైపోతుంది. అటువంటి మనస్సు, శాంతమైన మనస్సులో ఆత్మస్వరూపము చక్కగా ప్రకాశిస్తుంది. ఇంప్యూర్ మైండ్లో బుద్ధుడు అక్కడే ఉంటాడు, కప్పివేయబడి ఉంటాడు. వీడేమో బుద్ధుడి కోసం ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటాడు, దేవుడి కోసం ఊళ్ళన్నీ తిరుగుతాడు, తీర్థయాత్రలని ఇదని.
అక్కడే ఉంటాడు దేవుడు, తెలుసుకోలేకపోతాడు. కాబట్టి ది కీ ఇస్ ది మైండ్. మైండ్లో ఉంటుంది కీ. భాగవతంలో కథ ఒకటి ఉంటుంది. ప్రహ్లాదుడికి ఒక కొడుకు ఉంటాడు, వాడి పేరు విరోచనుడు అనుకుంటా. వాడికి విష్ణువు మీద ద్వేషం ఉంటుంది. ఎందుకని? తాతని విష్ణువు చంపినాడు అని. అప్పుడు ప్రహ్లాదుడి మంత్రులలో, అంటే హిరణ్యకశిపుడి నుంచి ఇన్హెరిట్ అయిన మంత్రి ఒకడు ఉంటాడు, వృద్ధ మంత్రి. వాడికి ద్వేషం ఉంటుంది విష్ణువు మీద. ఈ కథలు ఇలాగే ఉంటాయి, కొంచెం చిత్రంగా ఉంటాయి. దాంట్లో ఉండే మెసేజ్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. యూ షుడ్ నాట్ గో లిటరల్లీ ఫర్ ఆల్ దీస్ స్టోరీస్. అప్పుడు ఈ మంత్రి ఈ మనవాడిని ప్రేరేపిస్తాడు, వాడిని రెచ్చగొడతాడు. మీ తాతను చంపాడు విష్ణువు, నువ్వు విష్ణువు మీద యుద్ధం చేయాలి. మీ నాన్నేమో తోక ముడిచి కూర్చున్నాడు భక్తి పేరుతోటి, నువ్వేమన్నా మీ తాత గౌరవాన్ని నువ్వే నిలబెట్టాలరా అని పురమాయిస్తాడు. అంతే, ఏం చేయాలి? విష్ణువుని గదపెట్టి నెత్తి మీద ఒక్క మోదు మోదితే మీ తాత ఆత్మ శాంతిస్తుంది అనేది చెప్తాడు. సరే అయితే నేను గదతో విష్ణువు నెత్తి మీద మోదుతాను అని ఒక గద ఒకటి బుధాన్ని వేసుకుని బయలుదేరుతాడు. ఎక్కడ ఉంటాడు విష్ణువు అంటే వైకుంఠంలో ఉంటాడని చెప్తాడు. వీడు వైకుంఠం వెళ్తాడు. ఈ కథలు ఇలాగే ఉంటాయి. రాక్షసులు అయిపోయిన వైకుంఠం ఎందుకు వెళ్ళాడు ఎలా మీరు అడగకూడదు, మీరు ప్రశ్నలు ఏమి అడగకూడదు. వైకుంఠం వెళ్తే అక్కడ ఆయన ఉండడు, దొరకడు. అక్కడ ఈ వైకుంఠంలో లేరండి, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్తారు. వాడు స్వర్గానికి వెళ్తాడు, అక్కడ దొరకడు. కొన్ని నరకంలో ఉన్నాడేమో అంటే యమధర్మరాజు గారికి దండం పెడతాడు. ఇక్కడ ఏమైనా విష్ణువు ఉన్నాడు అంటే చూసుకోరా బాబు, ఇక్కడ లేడు, ఎక్కడా దొరకడు. భూలోకానికి వస్తాడు, ఇక్కడ దొరకడు. ఇంకా విసిగెత్తిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మంత్రితో చెప్తాడు, నేను అంతా వెతికేశాను, ఎక్కడా దొరకలేదు. అంటే అప్పుడు ఆ మంత్రిను విరోచనుడు కలిసి అనుకుంటారు, ఓన్లే పారిపోయాడు, ఆ విధంగా మనం విష్ణువుకి భంగాన్ని కలిగించాము, శృంగభంగము చేసినాము అని సంతోషపడతారు. అప్పుడు ప్రశ్న దానికి విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని. ఆ విరోచనుడి హృదయంలో ఉన్నాడు, వాడి హృదయంలోనే దాముకున్నాడు. వాడు ఒక రకంగా విష్ణువుని ప్రపంచమంతా వెతికాడు హృదయంలో పెట్టుకుని. మనం ఆపోజిట్ డైరెక్షను, మనది భక్తి పేరుతో విష్ణువు హృదయంలోనే ఉండగా ప్రపంచమంతా మనం వెతుకుతూ ఉంటాం. కాబట్టి ద కీ ఈజ్ ద మైండ్. ఏ క్వయట్ సైలెంట్ మైండ్, ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మిర్రర్ దట్ రిఫ్లెక్ట్స్ ద సన్. అలాగే శుద్ధమైన మనస్సులో పరమాత్మ ప్రకాశిస్తాడు. కలుషితమైన మనస్సు పరమాత్మను కప్పివేస్తుంది. ఇది గమనించాలి. ఈ సందర్భంలో నేను ఒకటి పాయింట్అవుట్ చేస్తాను. నేను విన్నా. కొంతమంది వేదాంత పాఠం చెప్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, మనము దేన్నైనా తెలుసుకోవాలనుకుంటే మనము ప్రమాణమును వినియోగించి తెలుసుకుంటున్నాము అని మొదలు పెడతారు. ఇంగ్లీష్లో వీ ఆపరేట్ ప్రమాణ అండ్ గెట్ ద నాలెడ్జ్. ఇది కొంతవరకు నైయాయికుల నుంచి మీమాంసకుల నుంచి వచ్చింది. నైయాయికులు ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాన్ని 4 ప్రమాణాలు ఉన్నాయి. ఈ జ్ఞాత ఈ ప్రమాణములను వినియోగించి జ్ఞానమును సంపాదిస్తాడు అని వాళ్ళు ఏదో పెడతారు. వాళ్ళు ప్రమాణవాదులు. నైయాయికులు అంటే ప్రమాణవాదులు, ప్రమాణ ప్రధానులు. వైశేషికులు వేరు. వైశేషికులకి ప్రమేయం ప్రధానం, ప్రమాణం ప్రధానం కాదు. అంటే వాట్ యు నో ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ది మెథడ్ ఆఫ్ నోయింగ్. వీళ్ళు అరిస్టాటిలియన్స్, వీళ్ళు ఈ నైయాయికులు. అరిస్టాటిల్కి కూడా వాట్ ఈజ్ నోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ది మెథడ్ ఆఫ్ నోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ది జనరల్ ఐడియా ఈజ్ వాట్ ఈజ్ నోన్ కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది మెథడ్ ఆఫ్ నోయింగ్ అని. అలా ప్రమాణాంతర్గతం అవుతుందని ఒక దృష్టి. ప్రమేయం ఉంటుంది, ప్రమేయం యొక్క ప్రసక్తి ఉంటుంది, పూర్తిగా మానేస్తారని నా అభిప్రాయం కాదు. ప్రమాత ఉంటాడు, ప్రమేయము ఉంటుంది, ఇప్పుడు ప్రమాణ ప్రధానంగా ఉంటుంది. అది నైయాయికులు. ఆ ధోరణిని పట్టుకున్నారు మీమాంసకులు కూడా. ఇటొచ్చి వాళ్ళు ఏం చేశారంటే అర్థాపత్తి అని ఇంకో ప్రమాణం పెట్టుకున్నారు. 4కి 5 వేశారు. శబ్దం వీళ్ళు చెప్పేది శబ్దమే వాళ్ళు చెప్పారు, అర్థాపత్తి అని ఇంకోటి పెట్టారు. వాళ్ళకి అర్థాపత్తి లేకపోతే అసలు మీమాంసకులకి ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా అయిపోతాడో, నీళ్లు లేకపోతే చేప ఎలా అయిపోతుందో,
అర్థాపత్తి లేకపోతే మీమాంసకులు అలా అయిపోతారు. ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ వీళ్ళు గ్రూపు, వీళ్ళు అటు న్యాయం చదివిన వాళ్ళు కాదు, అటు మీమాంస చదివిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఆ శాస్త్రాల్లో ఉండే లోతులో అవి తెలిసినవి కావు. ఇమిటేటర్స్, ఎవరో చెప్పిన మాటను పట్టుకుని ఇమిటేట్ చేయడం. వాళ్ళు ఏమంటారంటే వీ ఆపరేట్ ద మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ టు గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఏ థింగ్ ఆర్ టు నో ఏ థింగ్ అని అంటారు. అలా అంటే ఏమైనట్టు అక్కడికి ద నోయింగ్ బికమ్స్ ఎ ప్రాసెస్ కదా, ఆపరేట్ చేస్తున్నారు కదా, మెషిన్ ఆపరేట్ చేసినట్టుగా. ఇప్పుడు డోనట్స్ కావాలనుకోండి, డోనట్ మెషిన్ని ఆన్ చేసి ఆపరేట్ చేస్తాడు ఆపరేటర్. సినిమా బొమ్మ పడాలనుకోండి, ప్రాజెక్టర్ని ఆన్ చేసి ఆపరేట్ చేస్తాడు ఆపరేటర్. అలాగే వీడు బయట ఉన్న వస్తువు యొక్క జ్ఞానమును పొందుటకై ప్రత్యక్షాది ప్రమాణములను వీడు ఆపరేట్ చేస్తాడు అనే సెన్స్లో మాట్లాడతారు. ఇట్ ఈజ్ ఎ వెరీ క్రూడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సిచ్యువేషన్. వెరీ వెరీ క్రూడ్ ఇన్ ది సెన్స్, వెరీ గ్రోస్ రిప్రజెంటేషన్. అది కరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు. ఎందుకంటే మీకు రూపజ్ఞానం కలుగుతున్నది, మీరు ప్రత్యక్ష ప్రమాణమును ఆపరేట్ చేసి రూపజ్ఞానమును సంపాదించుట లేదు. మీ అనుభవం మీరు చూసుకోండి. కళ్ళు తెరవగానే రూపజ్ఞానం కలుగుతుంది, మీరు ఆపరేట్ చేసి రూపజ్ఞానం పొందరు. నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. డూ యూ సీ ఆర్ సీయింగ్ హ్యాపెన్స్? చెప్పండి. సీయింగ్ హ్యాపెన్స్. దీని మీద బెర్ట్రాండ్ రస్సెల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీలో వ్యాసం ఉంది. దాంట్లో ఆయన ఆర్గ్యూ చేస్తాడు, ఐ సీ ది రోజ్ ఇది ద రాంగ్ స్టేట్మెంట్ అంటాడు. ఎందుకంటే ఐ సీ ది రోజ్ అన్నప్పుడు తన యందు ఒక కర్తృత్వాన్ని వీడు ఆరోపించుకుంటున్నాడు. ఆ కర్తృత్వం తప్పు. ద రోజ్ ఈజ్ అ సీన్ అనాలి. ద రోజ్ ఈజ్ ద సీన్ అన్నప్పుడు ద ప్రమేయం యొక్క ప్రస్తావం ఉన్నది, ప్రమాణం యొక్క ప్రస్తావం ఉన్నది. సీయింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఉన్నది. ఆ ప్రమాణమును ఆపరేట్ చేస్తున్నాను నేను అంటూ తన నెత్తి మీద లేని కిరీటాన్ని తను పెట్టుకోవడం అనేది లేదు. కాబట్టి ప్రమాణమును ఆపరేట్ చేసి జ్ఞానమును సంపాదిస్తున్నాం మేము. అలాగే ఈ శబ్ద ప్రమాణాన్ని మేము ఆపరేట్ చేస్తాము. శబ్ద ప్రమాణం అంటే గీతా ఉపనిషత్తు ఇత్యాది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే గురువు దగ్గర నుంచి వచ్చింది. పుస్తకాలు ప్రింట్ చేశారుగా, అలా కాదు, పరంపరలో వచ్చింది. పుస్తకాలు ప్రింట్ చేసింది కూడా పరంపరలో నుంచి వచ్చిందే ప్రింట్ చేశారు. కాబట్టి పరంపరలో వచ్చినది, ఆ పరంపరలో వచ్చినటువంటి ఆ టెక్నిక్ని మేము అందిపుచ్చుకుని, ఆ ప్రమాణమును అందిపుచ్చుకుని దాన్ని మేము ఆపరేట్ చేసి జ్ఞానాన్ని సంపాదిస్తాము. ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని మేము సంపాదిస్తాము అని వర్ణిస్తారు. ఇట్ ఈజ్ రాంగ్. ప్రత్యక్షం చూసుకోండి మీరు. యూ డు నాట్ ఆపరేట్ ప్రత్యక్ష. ప్రత్యక్ష హ్యాపెన్స్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. మీరు ప్రత్యక్షాన్ని ఆపరేట్ చేయరు. అలా కళ్ళు తెరవగానే జ్ఞానం ఉదయిస్తుంది. మీరు ఈ కళ్ళని ద్వారా నేను జ్ఞానాన్ని సృష్టిస్తున్నాను అలాంటి మెథడే ఉండదు. దెర్ ఈజ్ నో మెథడ్. మెథడ్ ఈజ్ రాంగ్. దెర్ ఈజ్ నో టెక్నిక్. దెర్ ఈజ్ నో మెథడ్. మెథడ్ ఆర్ మెథడాలజీ ఇట్ గివ్స్ ఎ రాంగ్ నోషన్. అదేం చేస్తుందంటే టైం సెన్స్ని పెడుతుంది. నాలెడ్జ్ ఈజ్ నాట్ టైం బౌండ్. నాలెడ్జ్ ఈజ్ టైమ్లెస్. కర్మ ఈజ్ టైం బౌండ్. కాబట్టి ఈ ప్రమాణములను ఆపరేట్ చేసేసి తద్వారా మేము ఘటపటాది జ్ఞానములను పొందుతున్నాము, రాంగ్. అదేవిధంగా శాస్త్రము అనే ప్రమాణాన్ని మేము ఆపరేట్ చేసేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాము, రాంగ్. దెన్ వాట్ ఈస్ రైట్? జ్ఞానము తనంత తానుగా కలుగును. ఇట్ హ్యాపెన్స్. ప్రత్యక్షాదులు కూడా అటులనే. అదేవిధంగా అంతఃకరణము శుద్ధముగా శాంతముగా ఉన్నప్పుడు ఆ శాస్త్రవాక్యాన్ని శ్రవణం చేసినటువంటి సంస్కారం మీలో ఉంటుంది. ఆ సంస్కృతమైన అంతఃకరణము, ఆ విధంగా సంస్కృతమైన అంతఃకరణము
ఈ నెగిటివ్ ఇమోషనల్ రియాక్షన్స్, క్రేవింగ్స్, ఫియర్స్, డిజైర్స్ వీటన్నిటినీ కూడా దూరం పెట్టుకుని అది శాంతముగా శుద్ధముగా నిలిచి ఉన్నప్పుడు ఎలా అయితే కళ్ళు తెరుస్తూనే ఘటజ్ఞానము కలిగినదో ఆ విధముగా ఆత్మస్వరూప జ్ఞానము తనంత తానుగా కలుగును. అంచేతనే ఆత్మ ప్రమాణ గోచరము అని చెప్పుట తగదు. ఇది కూడా గమనించదగ్గ విషయం. కాబట్టి ఆత్మజ్ఞానము కలగాలి అంటే మీకు మొత్తం యాటిట్యూడ్ అంతా మారిపోతుంది. ఎలాగా? ఆత్మజ్ఞానం కావాలి కాబట్టి పరంపరలో శాస్త్ర ప్రమాణమును అందిపుచ్చుకుని ఆ ప్రమాణమును మేము ఆపరేట్ చేస్తే మాకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. రాంగ్. మరి హౌ? మీరు చక్కగా శాస్త్ర శ్రవణం చేయండి, అంతఃకరణమును సంస్కృతముగా తీర్చిదిద్దుకోండి, దాన్ని శాంతముగా పెట్టుకోండి, దాని యొక్క శాంతిని డిస్టర్బ్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో వాటినన్నింటినీ లెక్క వేసుకుని వాటినన్నింటినీ దూరం పెట్టండి. మీ మనస్సు మిథ్యాప్రణిహితము కాకుండా చూసుకోండి. ఈ మిథ్యాప్రపంచం వెంట పరుగులు తీయకుండా మీరు చూసుకోండి. మీ మనస్సు మీకు అపకారం చేయకుండా కాపాడుకోండి. ఆ బుద్ధుడు తనంత తానుగా ప్రకటమవుతాడు. అది సిద్ధాంతం. ఓకే, అందాము. ద్వేషించువాడు ఏతు ఏ ప్రకారముగా ద్వేషించువాని కొరకు కుర్యాతు చేయును అంటే అపకారం చేస్తాడు. వైరము గలవాడు వా లేదా వైరము గలవాడు వైరినే తాను వైరము చేయువాని కొరకు తతః అంతకంటే అధికం ఎక్కువగా కుర్యాతు చేయును. అంటే ద్వేషించేవాడు తాను ద్వేషించేవాని కొరకు అపకారం చేస్తాడు. కేవలం ద్వేషించడంతో ఆగిపోకుండా వైరము ఒక లాసూటో ఏదో వేసి లేకపోతే రౌడీలను పెట్టి కొట్టించి ఇలాంటి వైరాన్ని కూడా అభ్యాసం చేసేవాడు ఆ ద్వేషించువాని కంటే కూడా అధికమైనటువంటి హానిని ఆ వైరము ఎవరి కొరకు చేస్తున్నాడో వానికి వీడు తలబెడతాడు, చేస్తాడు కూడా. ఓకే, తత్ అట్టి ద్వేషమును వైరమును లేకపోతే తతః అంతకంటే అధికమైన ద్వేషమును వైరమును మిథ్యాప్రణిహితం తప్పుదారిలో ప్రేరితమైనట్టియు పాపీయః సుతరాము తప్పు మార్గములో నడిచే చిత్తము అపాయమును ఆచరేత్ చేయును. అక్కడ తతః అధికం అపాయం. నేనేదో ద్వితీయ ఏకవచనం కోసం వెతికాను, వైరం అని పెట్టాను. వైరం కాదు, అపాయం. ద్వేషించువాడు తను ద్వేషించువాని కొరకు ఎట్టి అపాయమును చేయును. వైరము బూనినవాడు తాను వైరము బూనిన వాని కొరకు ఎట్టి అపాయమును చేయును. అంతకంటే ఎక్కువ అపాయమును తప్పుదారిని నడిపించబడే మనస్సు పాపీయ అంటే సుతరాము కలుషితమైన మనస్సు మీకు చేస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్పాడు. నేను మీకు ప్రశ్న అడుగుతా ఈ సందర్భంలో. ప్రశ్న అడిగి ఆ ప్రసంగాన్ని ముగిస్తాను. ఏమంటే మతంలో మనం మతం గురించి మాట్లాడాలి. బుద్ధుడి యొక్క ధమ్మపదం చదువుతున్నాము. మతం అంటే ధార్మిక జీవనము. దాంట్లో ఫోకస్ దేని మీద ఉండాలి? రిచువల్స్ అండ్ ప్రేయర్స్ మీద, అంతఃకరణ శుద్ధి మీద అనే ప్రశ్న వేయడానికి ఏదైనా ఒక సందర్భం ఉందంటే ఆ సందర్భం ఇదే, ఎందుకంటే వేరే సందర్భం అక్కర్లే. ఈ ప్రశ్నను నేను భాష మార్చి వేస్తాను. రిచువల్స్ అండ్ ప్రేయర్స్ ద్వారా మీకు ఈశ్వరుడు లభిస్తాడా, లేక అంతఃకరణ శుద్ధి ద్వారా లభిస్తాడా? అదే ప్రశ్న. మీకు ప్రశ్నలోనే వచ్చేసింది సమాధానం.
కానీ లోకాన్ని చూసినట్లయితే, లోకంలో ఉండే ప్రచారాన్ని చూసినట్లయితే మంచి సద్గుణములను అలవరుచుకొనుటకు కంగారు లేదు. అవి ఆవశ్యకము కూడా కాదు, అవి ప్రసంగము కాదు. వాటిని పిక్చర్లోకి తేవద్దు, వాటిని తీసుకురావద్దు. నువ్వు కేవలము రిచువల్స్ అండ్ ప్రేయర్స్ తోటి నీకు దేవుడు దొరికేస్తాడు అన్నట్టుగా ఉందంటారా లేదంటారా? ఉందా లేదు? భక్తి టీవీ ఓపెన్ చేసిన వెంటనే సపోజ్ ప్రేయర్స్, ఏవేవేవేవో ప్రేయర్స్ అలా వస్తూనే ఉంటాయి. పారాయణలు, ప్రేయర్స్, టెంపుల్స్, ఇది అది. ఎవడైనా ఒక ఆచార్యుడు లేక గురువు వచ్చాడంటే ఆయన కూడా ఆ ధోరణిలోనే ఆ ప్రసంగం అంతా నడుస్తుంది. ఎక్కడైనా ఒక్కచోటైనా అరే ఎమర్రా, ప్రభుత్వ రాజధర్మాన్ని పాటించుట కూడా అది ధర్మంలో భాగమే, మీరందరూ శాంతమైన చిత్తంతో ఉండండి, ఇతరులకు అపకారమును చేయకుడి, మీరు చక్కగా లంచములో విపుచ్చుకోకుండా మీ ధర్మాన్ని మీరు ఆచరించండి అని ఎక్కడైనా ఒక్కసారైనా చెప్తున్నారా? పెళ్ళిళ్ళకి కట్నాలని తీసుకోకండి, ఆడపిల్లల్ని తక్కువ చూపు చూడకండి అని ఎక్కడైనా ఒక్కచోటనే చెప్తున్నారు? పోనీ అద్వేష్ట సర్వభూతానాం అదేనా చెప్తున్నారా? అసలు మత ప్రచారము అంటే మంచితనం యొక్క ప్రచారము కాదు, కేవలము రిచువల్స్ అండ్ ప్రేయర్స్ యొక్క ప్రచారము అన్నట్లుగా తయారైనది. దీనినే బుద్ధుడు నిరసించినాడు. బుద్ధుడు ఏమన్నాడంటే మత ప్రచారం అంటే మంచితనము యొక్క ప్రచారమే మతము అన్నాడు. మంచితనమే మతము అన్నాడు. కాబట్టి ఇప్పుడు మతము లేక ధార్మిక జీవనం అంటే ఈ శ్లోకంలో మనకి ఏమి తేలినది? ఏ హృదయంలో, ఏ మనస్సులో కాలుష్యములన్నీ తొలగిపోతాయో, కోరికల వెంటబడుట, ద్వేషము వెంటబడుట, సంసారమునందలి లంపటత్వము వెంటబడుట, ఇలా పరుగులు తీయుట, అది 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 ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నీవు వినాశమును పొందుతావు, నీకు చాలా అపకారము జరుగుతుంది. ఈ అపకారాన్ని ఇంట్లో వాళ్ళు చేయరు, ఊళ్ళో వాళ్ళు చేయరు, దేవతలు చేయరు, దెయ్యాలు చేయవు, భగవంతుడు అసలే చేయడు, నీ మనస్సే నీకు అపకారము చేస్తుంది అని తెలుసుకుని ఈ దోషములన్నిటినీ పరిహరించి మనస్సును శుద్ధముగా పెట్టుకో. ప్రేయర్స్ అండ్ రిచువల్స్ దే ఆర్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ. అటు కూడా ఒక స్థానం ఉన్నది. ప్రేయర్ అనేది ఎలా ఉండాలి? ఇన్స్పైరింగ్గా ఉండాలి. మనస్సుని మిథ్యాప్రణిహితం చిత్తం అన్నట్టు కాకుండా సన్మార్గంలో నడిపించేదిగా ఉండాలి ప్రేయర్. అంతేగాని నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఈ కోరిక తీరిపోతుంది అని చెప్పినట్లయితే, కోరిక కోరడము మనస్సు యొక్క కాలుష్యం. ఆ కాలుష్యమును తీసి పారవేయమని సలహా చెప్పడానికి బదులుగా ఆ కాలుష్యమును పెంచి పోషించుకునేందుకు సలహా చెప్పినట్లు ఉన్నది. ఇది ఎలా ఉందంటే, రాజుగారు కాలేజీయో స్కూలో ఏదో పెట్టి దొంగతనము ఎలా చేయాలో నేర్పితే అది పౌరులను తీర్చిదిద్దినట్లు అవుతుందా? అవదు. వాళ్ళకి ఏం నేర్పాలి? మంచి పనులు చేయటం నేర్పాలి. నాట్ ది రైట్ ఎగ్జాంపుల్, ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను. కామనలను తీర్చుకొనుట కొరకు మతమును, ప్రేయర్ని, వర్షిప్ని ఒక ట్రంప్ కార్డులాగా ఉపయోగించుట మతమునకు పట్టిన ఒక బూజు. అది తప్పది, అది మతమునకు అది శోభ కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మంచితనాన్ని ప్రచారం చేయాల్సి ఉంటుంది, మంచితనాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. రిచువల్స్ అండ్ ప్రేయర్స్ వాటి స్థానంలో ఉంటాయి. వాటిలో మంచితనమునకు సహకరించి వాటిని అట్టి పెట్టుకుంటాము, మంచితనమునకు అడ్డు వచ్చి వాటిని పక్కన పెడతాము. మంచితనమును ప్రచారం చేసుకుంటాము, దాన్ని అభ్యాసం చేస్తాము, మనస్సును శుద్ధం పెట్టుకుంటాము. దట్ మస్ట్ బి అవర్ గోల్ ఇన్ లైఫ్. ఓకే. ద్విట్కుర్యాద్యద్విషే వైరీ వైరిణో వా తతోధికం వైరిణే వా తతోధికం మిథ్యాప్రణిహితం చిత్తం పాపీయోపాయమాచరేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణముదచ్యతే పూర్ణస్య पूर्णमादाय पूर्णमेवावशिष्यते। అవశిష్యతే. ओम शांति शांति शांति।